వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ కి ఇక్కడ భారీగా జనసేన నాయకులు తరలి రావడం జరిగింది. ప్రశ్నారావణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని రాత్రి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి పిఠాపురం పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడ కోర్టుకు హాజరుపరచబోతున్నారు. అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున ఇక్కడ గుమ్ముగూడారు. ఇక్కడ మనం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అయితే ఉన్నారు లాజర్ బాబు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున ఇంతమంది రావడం జరిగింది. అసలు ఏంటి సార్, ఏం చేయబోతున్నారు, ఏం జరుగుతుంది అసలు? గతంలో ఎలాంటి ఉద్యమాలు మేము చాలా చేసాం. ఆయన ఒక డాక్టర్ సుధాకర్ ని చంపేసి రోడ్డు మీద పడుకోబెట్టి పిచ్చోని చేసి చంపేసిన కాటికి ఆ రోజు ధర్నా చేసాం. దాని మీద కేసులు కట్టారు. మా మీద మరి సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన సుబ్రహ్మణ్యాన్ని కూడా కేసు కట్టారు. కానీ మేము ఏనాడు కూడా పోలీస్ స్టేషన్కి ఇలా వచ్చి ఈ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు తీసుకోలేదు. ఆ కేసులు కట్టారు. ఆ కేసులు చట్టపరంగా మేము కోర్టులో ఎదుర్కొంటున్నాం. రేపు కూడా వాయిదా ఉంది. కానీ వీళ్ళు పెద్ద పుడుగా వీళ్ళ మీద కేసులు కడితే వీళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్ అతమాయించేసి పోలీస్ స్టేషన్ చుట్టూ లా అండ్ ఆర్డర్ చేస్తే మేము ఎర్రోళ్ళం ఇక్కడ, మేము లోకల్ అయ్యిండి మేము ఏం చేయలేమా? అంటే ఇది జరిగిన ఇష్యూ ఇక్కడ యూట్యూబర్ కి వీళ్ళకి మధ్య మీరు కంప్లైంట్ ఇచ్చారు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు లేకపోతే. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వచ్చారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు భారీ ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. ఆయనకి మద్దతు పలకడానికి వచ్చినట్ట, లేకపోతే ఏమనుకొచ్చింది? పార్టీలకు అతీతంగా మా నాయకుడు అయితే మాత్రం ఏ పార్టీ అనేది చూడడం, ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళ గురించి వచ్చి పోరాడే తత్వం ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు. మాకు పార్టీలకు అతీతంగా మేము ఉంటాం. కానీ మా నాయకుడిని అనే స్థాయి కాదు వీళ్ళది. అయినా కాటికి ఒక నాయకుడిని ఇష్టం వచ్చినప్పుడు ఎంటిక పేకడం ఇవన్నీ మరి భాష అనేది కూడా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. మేము అలా మాట్లాడలేమా? మాకు రావా? మాకు నోరు లేదా? మాకు నోట్లోంచి ఆ బూతులు రావనుకుంటున్నారా? మేము మాట్లాడకూడదు. మా నాయకుడు అలా మాట్లాడితే ముందు మమ్మల్ని సస్పెండ్ చేస్తాడు. ఆయన ముందు మీరు ఎలా మాట్లాడి ముందు గడవడు అంటాడు. అందుకని మేము ఆగుతాం తప్ప మేము చేయలేక కాదు. మేము ఏదైనా చేయగలం. మేము కేసుల్ని చట్టపరంగా ఎదుర్కొనే తత్వం వాళ్ళు కూడా అదే నేర్చుకోవాలి. కేసులు కట్టిన వాళ్ళు వెళ్ళి కోర్టులో వెళ్ళి చూసుకోవాలి. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? అంటే కంప్లైంట్ ఇచ్చారు, అరెస్ట్ జరిగింది, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ రోజున అతను వచ్చి ఆయన అనుచరులు వచ్చి ఆ రావణ అనే అతను వచ్చి తప్పు అయిపోయింది క్షమాపణ అయిందంటేనే మా అందరూ కూడా ఆగలం. బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మేము మేము ఊరుకోము. అధికారంలో ఉండి కూడా మేము వెనకం చేస్తున్నామంటే అది అర్థం చేసుకోవాలి వాళ్ళు. మేము కానీ ముందుకు వచ్చామంటే ఏ ఒక్కడు కూడా మాట్లాడలేడం తెలియజేసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళంతా ఇక్కడ వైసీపీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఏంటి ఎవరు అరెస్ట్ చేస్తే వైసీపీ వాళ్ళకి సంబంధం ఏంటండి ఇక్కడ? అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ రెండు పార్టీలకి గొడవ కింద దీన్ని ఇది చేయడం అనుకోవచ్చా సార్? ఇది పార్టీ కూడా వైసీపీ వాళ్ళే పంపించారండి. ఇదంతా వైసీపీ వాళ్ళు చేసేది అంతా. కుల మధ్య గొడవలు పెట్టేది వాళ్ళే, పార్టీల మధ్య గొడవలు పెట్టేది వాళ్ళే, అంతా వైసీపీ వాళ్ళే. కుల మధ్య పార్టీలకి గొడవ పెట్టేది వైసీపీ వాళ్ళే. లేకపోతే స్టేషన్ ముందుకు వచ్చి ఆవిడ అంత అసభ్యంగా ఎందుకు మాట్లాడుతుంది? ఒక ఆడ మనిషి ఆవిడ తెలీదా? ఒక డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ అంత ఇష్టసరంగా మాట్లాడడానికి స్టేషన్ ముందు డిప్యూటీ ఆవిడ అర్జెంట్ గా పోలీసు వారు దీని మీద చర్యలు తీసుకుని ఆవిడ అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ దళిత సంఘాల జనసేన దళిత సంఘ నాయకులు అయితే భారీ ఎత్తున క్షమాపణ చెప్పాలి ప్రశ్నారావణ్ అనేవాడు పవన్ కళ్యాణ్ అనేటంత దూడ అని చెప్పి ఇక్కడ మేము పార్టీలకు అతీతంగా మేము పోరాడుతున్నాము, దీన్ని పార్టీల పరంగా తీసుకెళ్తున్నారని చెప్పి తమ ఆవేదన అయితే తెలియజేస్తారు. పిఠాపురంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ భారీ ఎత్తున స్లోగన్స్ చేస్తున్నారు, జై భీమ్ అంటూ, అదే విధంగా డౌన్ డౌన్ ప్రశ్నారావణ్ అంటూ భారీ ఎత్తున ఇక్కడ ధర్నాలు అయితే చేస్తున్నారు. ఇటు డౌన్ డౌన్ అని చెప్పి ఇటు జనసేన నాయకులు ఇది చేస్తున్నారు. రెండో వైపులా కూడా భారీ ఎత్తున ఇక్కడ పిఠాపురంలో వైసీపీ నాయకులు కులాల మధ్య చుట్టి పెట్టడానికి వచ్చిన వైసీపీ నాయకులు కులాలు మతాలు తీసుకొచ్చి అంబేద్కర్ వారసులు చెప్పుకుని తప్పుడు సందేశాలు ఇస్తున్న వైసీపీ నాయకులు వైసీపీ గుండాలు వచ్చి
ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే ఎవరన్నా చూసుకుని మాట్లాడుతున్నారో మాకందరికీ అర్థం అవుతుంది. దీన్ని పోలీసులు కూడా సుమోటో కేసు తీసుకుని ఎమర్జెన్సీగా ఆ బొజ్జ ఐశ్వర్ని అత్యంత అరెస్ట్ చేయాలని జనముఖంగా అందరినీ భారీగా పోలీసులు ఇక్కడ పిఠాపురంలో అయితే ఉద్రిక్త వాతావరణం మీరు చూడొచ్చు. భారీ ఎత్తున ఇటు జనసేన దళిత సంఘాల మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా భారీ ఎత్తున తరలి రావడం ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఏం జరగబోతుందనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనే నెలకొంది. ఇక్కడ జనసేన నాయకులు అయితే భారీగా నినాదాలు చేస్తున్నారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చల్లా లక్ష్మి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఏం జరగబోతున్నారు? ఏ విధంగా అడుగులు వేస్తున్నారు? ఈ రోజు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఎంత దమ్ము ఉంటే ఆ ఐశ్వర్య అనే వ్యక్తి ఇక్కడ రావడం జరుగుతుంది. వచ్చి స్టేషన్ ముందే ఆవిడ ఎలా ప్రెస్ మీట్ పెడుతుంది, దానికి ఎలా పోలీసులు ఒప్పుకున్నారు, అది నేను ఖచ్చితంగా పోలీసులు అయితే అడగడం జరుగుతుంది. తక్షణమే ఆవిడ సుమోటో కేసు మీద ఆవిడని ఫేస్బుక్ చేసి ఆవిడ మీద చర్యలు తీసుకోవాలని మా ప్రధాన డిమాండ్. ఆవిడ ఏదైతే మాట్లాడుతుందో ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమి చేయలేక, వీళ్ళ భాషలో చెప్పాలంటే ఏమి పీకలాక, మీ భాషలో చెప్పాలంటే ఏమి పీకలాక కళ్యాణ్ గారిని మీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడితే ఇక్కడ ఎవరు నోరు మూసుకుని అయితే కూర్చోరు. ఎందుకంటే కళ్యాణ్ గారిని టచ్ చేయాలనుకునే ముందు ఇక్కడ వందల వేల మందిలో ఇక్కడైతే ముట్టడించడం జరుగుతుంది. బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి ఏదో సోషల్ మీడియాలో హైప్ అవడం కోసం ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రేలుతా ఉంది. ఎందుకంటే ఆవిడ ఆడదని సంగతి మర్చిపోయి పీకుతారు లాగుతారు అంటుందమ్మా. పీకడం మొదలెడితే నీకు లెక్కెట్టుకోవడానికి బుర్రమై ఎంటుకలు ఉండవు. ఎందుకంటే మా జనసేన వీరమహిళలు నీ బుర్ర బోడిగుండి చేయడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నోరు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇలా చేస్తారని అడుగుతున్నావు. నోరుంటే ప్రశ్నించండి, పాలసీల మీద మాట్లాడండి, ఏమైనా అధికారికంగా ఏమైనా జరిగేట్లు మేము మాట్లాడండి. నీ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా నీ ఇష్టం వచ్చినట్టు ప్రేల్తాను అంటే ఇక్కడ ఎవరు చూస్తా ఊరుకోరు. నీకైతే రానున్న రోజుల్లో చాలా గట్టిగా అయితే నీకు జవాబు చెప్పడం జరుగుతుంది. తక్షణమే పోలీసులు అయితే మాత్రం ఈవిడ మీద చర్య తీసుకోవాలని మా ప్రధాన డిమాండ్. సుమోటోలో కేసు తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ముందు ఎలా ప్రెస్ మీట్ పెట్టనిస్తారో అది మా డిమాండ్. పోలీస్ స్టేషన్ ముందు నుంచి మమ్మల్ని ఇక్కడ పోలీస్ స్టేషన్ ముందు అసలు వీడియోని ఎలా అలౌ చేస్తారో, పోలీస్ స్టేషన్ ముందు నా ప్రధాన విన్నపం ఏంటంటే, ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు కనీసం ఎవరిని మీడియా వాళ్ళని అలౌ చేయరు. అధికార పార్టీ అయ్యుండి కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే అయ్యుండి మా పార్టీ అధ్యక్షుడు గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆవిడ ఎలా మాట్లాడుతుంది, దానికి ఎలా సిఐ గారు ఎస్ఐ గారు ఎలా ఒప్పుకున్నారు, దాని మీద తక్షణమే సుమోటోగా కేసు తీసుకుని దీని మీద చర్యలు తీసుకోవాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే మేమందరం కూడా ఇప్పుడు అర్జెంట్ గా చెప్పండి. అంటే ఒక డిప్యూటీ సీఎం మీద అంత అనుచితంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సామాన్య ప్రజలకు ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని అందరూ కూడా అంటున్నారు. దానిపై మీరు ఏ విధంగా మాట్లాడారు? దీనికి అసలు 2 రోజుల క్రితం దళిత వైష్ణవులు ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో దానికి సంబంధం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చాలా అసభ్యకరంగా మాట్లాడినందుకు గాను ఆ రావణ్ మీద రావణ్ మీద కేసు బుక్ చేయడం వల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో క్లోజ్ అక్కడ. కానీ ఇక్కడికి వచ్చి బొజ్జ ఐశ్వర్య అనే వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి తొడగొట్టి ఒక ఆడదానిలా కాకుండా అసభ్యకరంగా మాట్లాడింది. తనకు మాట్లాడితే దళిత కులం మహిళని అని సోషలిస్ట్ అని చెప్తుంది. సోషలిస్ట్ అంటే కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడ అన్యాయం జరిగినా రావాలి, కానీ ఇప్పుడు రాదు. కాబట్టి ఖచ్చితంగా బొజ్జ ఐశ్వర్యని అరెస్ట్ చేయాల్సిందే సుమోటోగా. భారీగా అయితే జనం చూడొచ్చు, మీరు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. డౌన్ డౌన్ బొజ్జ ఐశ్వర్య, డౌన్ డౌన్ ప్రశ్న రావణ్ అని చెప్పి భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇటు జై భీమ్ అని చెప్పి ఇటు నినాదాలు చేస్తున్నారు. భారీగా అయితే పోలీసుల మధ్య ప్రశ్న రావణ్ణి కోర్టుకు తరలించడానికి మరికొద్ది సేపట్లోనే కోర్టుకు తరలించే పరిస్థితి అయితే ఉంది. ఏంటి జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే పిఠాపురంలో ఉంది. పిఠాపురంలో మాత్రం రెడ్ అలర్ట్ అని చెప్పవచ్చు. ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు గుమ్ముగూడారు. ఇక్కడ భారీగా వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా దళిత సంఘాల నాయకులు, అదేవిధంగా జనసేన నాయకులు కూడా రావడం చూడొచ్చు. మీరు ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు.